గుర్తిదారుల సంఘం ఆదోని డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఇక్కడ ఆదోని మదిరా ఆటో స్టాండ్ దగ్గర గల సిఐటి ఆఫీస్ నందు సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీ ముఖ్యుల అధ్యక్షుల సమావేశం జరుగుతోంది. ఏదైతే ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు తన మేనిఫెస్టో పెట్టినటువంటి వాగ్దానాలను అమలు పరచాలని ఈరోజు ఏపీ రజక వృత్తిదారుల సంఘం జిల్లా కమిటీ డిమాండ్ చేస్తోంది. ఈరోజు 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో నేటికి కూడా రజకులపైన దాడులు, సాంఘిక బహిష్కరణలు, అత్యాచారాలు, మైనర్ బాలికలపైన రేపులు జరుగుతూ ఉన్నాయి. వీటిని నివారించేందుకు ఎస్సీ ఎస్టీ తరహాలో ఒక సామాజిక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అది కూడా ఎన్నికల మేనిఫెస్టో రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేస్తానని కూటమి ప్రభుత్వం తమ మేనిఫెస్టో పెట్టింది. అదేవిధంగా జీవో నంబర్ 18 ప్రకారం ఈరోజు మున్సిపాలిటీ పరిధిలో ఏదైతే ఆదోని కానీ, అదేవిధంగా ఎమ్మెనూరు కానీ, కర్నూలు కానీ ఇట్లాంటి పెద్ద పెద్ద మున్సిపాలిటీ గ్రామ పంచాయతీల్లో ప్రభుత్వ షాప్స్ కల్పిస్తూ ఉంది. ఇలాంటి షాప్స్ను కూడా ప్రభుత్వం రజక వృత్తిదారులకి నామినల్ రేటు, ప్రభుత్వ రేటు ప్రకారం మనకి ప్రతి షాప్లో ఒక షాప్ ఖచ్చితంగా ఇవ్వాలి, టెండర్ లేకుండా. కానీ ఇప్పుడు అది జరగడం లేదు కాబట్టి ప్రభుత్వం దాన్ని గుర్తించాలని తెలియజేస్తున్నాం. జీవో నంబర్ 27 ప్రకారం ప్రభుత్వ హాస్పిటల్లో జోబీ పోస్టులు కాంట్రాక్ట్ పద్ధతిలో ఉన్నాయి. 27 ఏం చెప్తుంది జీవో? ఏదైతే 27 జీవో ఉందో ఇది రజక వృత్తిదారులు పని చేసుకుని ఇవ్వకపోతే భర్తీ చేయాలండి. కానీ ఎక్కడ కూడా ఇది జరగడంలే. కాబట్టి జీవో నంబర్ 27 ప్రకారం ప్రభుత్వ శాఖలో జోబీ పోస్టులని రజక వృత్తిదారులతో భర్తీ చేయాలా. అదేవిధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున నామినేటెడ్ పోస్టులని భర్తీ చేయడానికి కసరత్తు చేస్తూ ఉంది. ఈరోజు ఈ రాష్ట్రంలో అనేక మంది రజక వృత్తిదారులు కూటమి ప్రభుత్వానికి గెలుపుకి ప్రయత్నం చేసినారు. కాబట్టి అలాంటి కూటమి గెలుపు కోసం ప్రయత్నం చేసినటువంటి వారందరం కూడా ఈ సామాజిక వర్గాలకు కూడా కొన్నైనా నామినేట్ పదవులు ఇవ్వాలని ఈరోజు ఏపీ రజక వృత్తిదారుల సంఘం డిమాండ్ చేస్తోంది. అదేవిధంగా వచ్చే నెల 12వ తారీఖున ఏదైతే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరనారి విద్యుత్ పోరాటంలో అమరుడైనటువంటి సత్తెనపల్లి రామకృష్ణ గారి వర్ధంతి సభ 10 నుంచి 12వ తారీఖు జిల్లా వ్యాప్తంగా జరపాలని జిల్లా కమిటీ నిర్ణయించి, అదేవిధంగా 4 నియోజకవర్గాలు మంత్రాలయం, ఎంగనూరు, ఆలూరు, పదకోడు ఈ నియోజకవర్గాలు ఎంగనూరులో 12వ తారీఖు ఒక విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని జిల్లా కమిటీ నిర్ణయించింది. కాబట్టి ఆదోనిలో డివిజన్లో ఉన్నటువంటి రజక వృత్తిదారులు, ఉద్యోగస్తులు, మేధావులు కూడా ఆ సమావేశాన్ని జయప్రదం చేయాలని ఈరోజు ఏపీ రజక వృత్తిదారుల సంఘం కోరుతా ఉంది. నా పేరు గురుశేఖర్, ఏపీ రజక వృత్తిదారుల సంఘం కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి. ముఖ్యంగా మన ఆదోని ప్రాంతంలో దాదాపు 1000 మంది దాకా రజక కుటుంబాలు ఉన్నాయి. మనకి ఇక్కడ ఒక రజక కమ్యూనిటీ కావాలని కూడా కూటమి అభ్యర్థులైనటువంటి పార్థసారథి గారిని అడగడం జరిగింది. ఆయన నేను ఎమ్మెల్యే గెలిచిన వెంటనే ఎంపీ ఫండ్స్ ద్వారా కూడా ఎమ్మెల్యే ఫండ్స్ ద్వారా మీకు దాదాపు 40 లక్షల రూపాయలు విడుదల చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏదైతే హామీ ఇచ్చినాడో మాకు రజకులు కమ్యూనిటీలు నిర్మించాలని, అదేవిధంగా అనేక ప్రాంతాల్లో అంటే ఆదోని మండలంలో కూడా అనేక చోట్ల దోబీఘాట్లు లేవు, దోబీఘాట్లు కూడా నిర్మించాలని, అదేవిధంగా చెరువులు, అదేవిధంగా ప్రభుత్వం రజకు ఇనామూపులు ఉన్నాయి, వారికి కూడా పూర్తి హక్కు రజకులకై కేటాయించాలని రజక వృత్తిదారుల సంఘంగా డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా మన ఆదోని పట్టణంలో అనేక ప్రాంతాల్లో కూడా దోబీఘాట్లు లేవు, అదేవిధంగా అనేక చోట్ల మేరలు కూడా పెంచాలి. అనేక చోట్ల మన రజకులపైన కూడా దాడులు, గ్రామ పరిస్థితులు జరుగుతున్న వాటి అన్నిటిపైన ప్రత్యేకంగా రజకుల ఉద్యోగం చేయాలని నిర్ణయించుకుంటున్నాము. అదేవిధంగా ఏదైతే రజకులు హామీ ఇచ్చినారో హామీలు నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. నా పేరు ముఖ్యంగా రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షుడు.